చేయటం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయటాన్ని తాను స్వాగతిస్తున్నారని అన్నారు. అదేవిధంగా పసుపుకు మద్దతు ధర కల్పించడమే కాకుండా మార్కెటింగ్ వ్యవస్థ, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పసుపు బోర్డుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తూ బోర్డుకు ప్రత్యేక నిధి కేటాయించాలని తెలియజేశారు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని నిజామాబాద్లోని నిజాం చక్కెర కర్మాగారం పునఃప్రారంభించాలన్నారు. పసుపు బోర్డు చైర్మన్ గా నియమితులైన పల్లె గంగారెడ్డికి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పంటున్నాం. ఆ పరిశోధనల కేంద్రం ఏదైతుందో ఇప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కేంద్రాన్ని ఆరంభింప చేయడం జరిగిందో కమ్మర్పిల్లిలో, దాన్ని స్ట్రెంథన్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. దాన్ని మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉంది. మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో ఇవాళ గోడౌన్ ఫెసిలిటీస్, కోల్డ్ స్టోరేజెస్ కనీసం క్వింటల్కి ఒక 15,000 రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు. పసుపు ఏదైతుందో క్వింటల్ 15,000 రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు. ఉత్తర తెలంగాణ ప్రాంతం వద్ద వాణిజ్య పంటలు ఇటు పసుపే కానీ చక్కెరే కానీ మధ్యలో మరి నిలిచిపోయింది. వాళ్ళ రైతాంగ ఉద్యమం ప్రధానంగా ఏదైతే ఈ రెండింటిని కేంద్రంగా ఏదైతుందో ఉద్యమించడం జరిగిందే. వాళ్ళ పసుపు బోర్డు ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతున్నది. చక్కెర కర్మాగారం ఏర్పాటు పట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం, ఆ అంశాలను పరిశీలింపజేసి వాళ్ళ బ్యాంక్ లోన్స్ అన్ని కూడా వాటిని డెట్ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతుందో చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్లో కూడా అంశాన్ని పేర్కొన్నది. దిస్ గవర్నమెంట్ హ్యాస్ కమిటెడ్ ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ ది షుగర్ ఫ్యాక్టరీస్. ఈ రెండు వాణిజ్య పంటలు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి కొంత ప్రోత్సాహం కలిగిస్తాయి. వరితో పాటుగా కేవలం ఒక వరిపైనే ఆధారపడకుండా పంటల మార్పిడి ఏ విధంగా కావాలని కోరుకుంటామో ఆ పంటల మార్పిడిలో భాగంగా ఏదైతుందో ఇవాళ పసుపుతో పాటు మొక్కజొన్న మనం సాగు చేసే అవకాశం లభిస్తుంది అంతర్ పంటగా. దాంతో పాటుగా ఇవాళ చక్కెర, షుగర్ కేన్ అది ఆరంభమైతే, చక్కెర ఫ్యాక్టరీ ఆరంభమైతే రైతాంగానికి అది పెద్ద ఆసరాగా ఉంటుంది. వాళ్ళ రైతాంగం ఏదైతుందో దాదాపు 2 దశాబ్దాల నుండి అని చెప్పంటున్నారు. దాదాపు 2 దశాబ్దాల నుండి వారు ఉద్యమించడం, వారి ఉద్యమ ఫలితం ఏదైతుందో పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబడిన పట్ల ఎట్లయితే హర్షం వ్యక్తం చేస్తున్నామో